విశాఖ భీమిలి నియోజకవర్గం జనసేనకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అయితే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చెప్పండి, అసలు పంచకాల సందీప్కి సీట్ ఎందుకు కేటాయించాలనుకుంటున్నారు? అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు పార్టీకి నమ్మకంగా, అలాగే గత 5 సంవత్సరాలుగా కిందటిసారి 2019లో భీమిలి పోటీ చేసినప్పుడు 25,000 ఓట్లు సాధించడం, అలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నియోజకవర్గాన్ని వదలకుండా అంటిపెట్టుకొని ఉండి ప్రజలతో మమేకం అయ్యి అక్కడ భీమిలిలో ఉన్న ప్రతి సమస్య మీద అవగాహన ఉండి ప్రతి సమస్యని ఏది తలెత్తినా సరే దాన్ని అడ్రస్ చేస్తూ ఈ రోజు వరకు జనాల్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే జనసేన పార్టీ యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కూటమిలో భాగంగా సందీప్ గారికి సీట్ ఇస్తే కూటమి ఒక యంగ్ లీడర్ని, ఎవరైతే జనాల వాయిస్ని కరెక్ట్గా అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేయగలరో, సమస్యల మీద ఎవరైతే గలమెత్తి మాట్లాడగలరో అలాంటి నాయకుడు కాబట్టి మేము అందరం సందీప్ గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీటుపై మాజీ మంత్రి కూడా టీడీపీ నేతలు కన్నేసిన పరిస్థితి, అసలు ఏ విధంగా చూస్తారు సమన్వయం? అంటే ఎంతమంది అయినా వాళ్ళ ఆశావాహులు కావచ్చండి, కానీ గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నాం కాబట్టి మేము ఆశించడంలో ఒక అర్థం ఉంది. ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా వచ్చి నేను ఇక్కడ నాకు సీట్ కావాలి అంటే 5 సంవత్సరాలు వాళ్ళకి గుర్తు రాలేదా? సీట్ కావాలి అనేటప్పుడు గత 5 సంవత్సరాలుగా కూడా పనిచేసి ఉంటే బాగుండేది. మేము పనిచేసాం కాబట్టి మేము ఆశించడంలో అర్థం ఉంది అని చెప్పేసి మా ఉద్దేశం. ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. బట్ 5 సంవత్సరాలుగా పనిచేసినప్పుడు మాకు కొంచెం అర్హత ఉంటుంది కాబట్టి మా పార్టీ నాయకుల్ని మేము అభ్యర్థిస్తున్నాం. చెప్పండి సార్, ఏ విధంగా చూస్తారు సీటు బీజేపీ కూటమిలో వెళ్తున్నది? 100% అన్ని పార్టీలతో కూడా, అంటే జనసేన పార్టీకి వేరే పార్టీలు ఇక్కడ లోకల్గా కూడాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ ఓటర్స్కి, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలకి, బీజేపీ పార్టీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యువకుడు, చదువుకున్నవాడు, కష్టపడి నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు కాబట్టి సందీప్కి ఇవ్వాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉండే భావాల ద్వారాగానే మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మాకు ఇప్పించండి సీటు అనేసి. కూటమిలోకి వెళ్తే మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారంటారా? అధ్యక్షులు మేము సందీప్ గారి మనిషిగా మాకు రావాలని కోరుకుంటున్నాం. యువకులు కంపల్సరీ 100% మరి అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం సార్, సవహిస్తాం. మా సందీప్ గారికి మనస్ఫూర్తిగా రావాలని మాత్రం మా అభ్యర్థన, అంతే. చెప్పండి సార్, అసలు ఒకవేళ కూటమికి అభ్యర్థిస్తే మీరు ఏమైనా సహకరిస్తారా? ఒకవేళ మీ మిత్రపక్ష పార్టీలకు సీట్ ఇస్తే మీకు కాకుండా? తప్పనిసరిగా అండి, ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏవైతే ముందుకెళ్తున్నాయో, ఒక దుర్మార్గుడు పరిపాలన అంతమంది ఏదైతే ముందుకెళ్తున్నాయో, ఈ 3 పార్టీలో కొన్ని కార్యకర్తలు కానీ మా జన సైనికులు కానీ ఎవరికి సీట్ వచ్చినా 100% మేము సహకరిస్తాం, వాళ్ళకే కష్టపడతాం, వాళ్ళని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యతగా మేము తీసుకుంటామండి. మాజీ మంత్రి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, గంట గారు అక్కడ ఇంట్రెస్ట్ చూపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి. సరే, మా బాధ అంటే ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన గంట గారు 5 సంవత్సరాలు అంతకుముందు పరిపాలన చేశారు, ఎక్కడ మళ్ళీ ఇంకా పోటీ చేసి అక్కడికి వెళ్ళిపోయారు. కానీ ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ఇదే నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గ సమస్యల మీద పోరాడి 19 కేసులు వేయించుకొని ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం ఈరోజు డాక్టర్ సందీప్ పంచకర్ల గారు ఉన్నారండి. ఆయన 5 సంవత్సరాలు పడిన కష్టానికి మూల్యంగా మేము ఈ సీట్ ఇవ్వమని మేము కోరుకుంటున్నాం, అంతే తప్పించి ఇంకో రకంగా కాదు. ఎందుకంటే ఆయన ఒక PhD చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టరేట్ పుచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఒక రైతు సమస్యలు దూరం అవుతాయి. ఆయన ఎందుకంటే ఒక కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తులే రావాలని మేము కోరుకుంటున్నామండి. సీటు గంటకి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? సార్, పొత్తులో భాగంగా మేము కోరుకుంటున్నాం, కష్టపడిన వ్యక్తికి టికెట్ ఇవ్వమని కోరుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు గారిని అర్థిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని అర్థిస్తున్నాం, అలాగే బీజేపీ నాయకురాలు కూడా మేము కోరుకుంటున్నాం. ఆ పొత్తులో భాగంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము 100% కట్టుబడి ఉంటాం. ఎవరికి సీట్ ఇచ్చినా మేము కష్టపడి పనిచేస్తాం, ఆయన గెలిపించుకుంటాం సార్, డెఫినెట్గా. జనసేన నేతలు చెప్తున్నారు, పూర్తిగా అయితే భీమిల జనసేన అభ్యర్థి అయిన పంచకర్ల సందీప్కే సీట్ ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.